కర్నూలు బస్సు ప్రమాదంతో హైదరాబాద్ లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేయడంతో పాటు జరిమానా విధిస్తున్నారు. ఆర్టీఏ దాడులతో ప్రైవేట్ ట్రావెల్స్ దిగొచ్చాయి. ఫిట్నెస్ లేని బస్సుల్ని ఓనర్లు నిలిపివేస్తున్నారు. బుక్ చేసిన టికెట్లను రద్దు చేస్తున్నారు. ఇప్పటికే 54 బస్సులపై ఆర్టీఏ కేసులు నమోదు చేయడంతో పాటు 8 బస్సులను సీజ్ చేశారు. తెలంగాణ, ఏపీతో పాటు బెంగళూరులోనూ ఆర్టీఏ దాడులు చేస్తోంది. హైదరాబాద్ లో 6 బృందాలతో వారం పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఆర్టీఏ అధికారుల తనిఖీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం తెలంగాణతో పాటు ఏపీ, మరోవైపు బెంగళూరులో కూడా పూర్తి స్థాయిలో ఆర్టీఏ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. కర్నూలు సంఘటన తర్వాత 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. ఇక మరోవైపు ఎప్పుడైతే ఆ అధికారులు ఆయా బస్సులన్నింటినీ కూడా సీజ్ చేస్తున్నారు. ఎందుకంటే నిబంధనలు పాటించినటువంటి బస్సులపైన పెనాల్టీ విధిస్తున్నారు. మరోవైపు ఫిట్నెస్ లేనటువంటి బస్సులను కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం హైదరాబాద్లో మనం ఈరోజు చూస్తే దాదాపు 6 ప్రత్యేక బృందాలు ఈ బస్సులను కూడా తనిఖీలు చేసి 8 బస్సులను సీజ్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు పలు బస్సులను కూడా కేసులు నమోదు చేశారు. ఇక మనం